హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి కందుకూరి నిస్సాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు అయితే మనకి సేల్స్ అండ్ అలాగే సర్వీస్ టూ కేటగిరీస్ కి సంబంధించి మళ్ళీ ఆ కేటగిరీస్ లో మనకి మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ సేల్స్ కి సంబంధించి సేల్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అందులో ఏమేమి జాబ్ అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఎవరి వీడియో అనేది స్కిప్ చేయకండి. ఫస్ట్ జాబ్ రోల్ వచ్చి సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద అయితే మీకు మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కి అయితే జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు క్వాలిఫికేషన్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్ కి. అండ్ దానికి నెక్స్ట్ జాబ్ వచ్చి రిసెప్షనిస్ట్ అనమాట. జెండర్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి మాత్రమే ఈ జాబ్ అప్డేట్ అవైలబిలిటీ ఉంది. మీకు క్వాలిఫికేషన్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఉండాలి. దీనికి కూడా సేమ్ బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ కి ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓన్లీ ఫీమేల్ కేటగిరీకి బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వచ్చినట్లయితే సేల్స్ డిపార్ట్మెంట్ లో బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కింద మీకు మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కి ఈ జాబ్ అయితే ఇచ్చేస్తున్నారు. మీకు బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి పీడిఐ టెక్నీషియన్ కింద మేల్ కేటగిరీస్ కి 10th లేదా ఐటీఐ చేసినటువంటి బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ సంబంధించి లాస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎక్స్చేంజ్ వాల్యులేటర్ అనేటువంటి ఈ జాబ్ కి మేల్ కేటగిరీస్ కి మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. సో ఇక్కడతో మనకి సేల్స్ డిపార్ట్మెంట్ సైడ్ ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మన సర్వీసెస్ డిపార్ట్మెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నీషియన్ కి మేల్ కేటగిరీస్ అయితే హైర్ చేసుకుంటున్నారు. బట్ 3 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. మీ క్వాలిఫికేషన్ డిప్లొమా గానీ ఐటీఐ గానీ చేసి ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే సర్వీస్ అడ్వైజర్ కింద మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఎలిజిబిలిటీ ఉంది. ఎక్స్పీరియన్స్ మీకు ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ డిప్లొమా గానీ బీటెక్ గానీ డిగ్రీ గానీ ఉండాలి. అండ్ థర్డ్ పోస్ట్ వచ్చేసి వారంటీ ఎగ్జిక్యూటివ్ కింద మీకు మేల్ కేటగిరీస్ మాత్రమే ఈ జాబ్ అప్డేట్ అయితే యూజ్ ఉంటుంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ బీటెక్ కానీ డిగ్రీ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే స్పేస్ ఎగ్జిక్యూటివ్ కింద బోత్ ఫ్రెషర్ అండ్ పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్పేస్ పిక్కర్ కింద ఓన్లీ మేల్ కేటగిరీస్ కి బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అయితే హైర్ చేసుకుంటున్నారు. మీ క్వాలిఫికేషన్ 10th ఐటీఐ గానీ ఉండాలి. అండ్ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే సర్వీస్ డిపార్ట్మెంట్ సైడ్ వాషింగ్ కింద జనరల్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇవన్నీ మనకి మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే ఈ కంపెనీ నుంచి మనకు ఓవరాల్ గా సేల్స్ డిపార్ట్మెంట్, సర్వీస్ డిపార్ట్మెంట్ టోటల్లీ చూసుకున్నట్లయితే రెండు కలిపి 12 జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారు. ఒక ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఇంటర్వ్యూ లొకేషన్ ఏంటి అన్ని చూసుకున్నట్లయితే డేట్ అయితే మెన్షన్ చేయలేదండి ఎప్పుడు అనేది. సో మీకు లొకేషన్ చూసినట్లయితే కందుకూరి నిస్సాన్ 202 1A NH5 ఆపోజిట్ ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్, గాంధీ ప్రకాష్ నగర్, రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి హెచ్ఆర్ నెంబర్స్ అయితే మెన్షన్ చేసే 2 కాంటాక్ట్ నెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేసిన. బట్ దయచేసి టైం పాస్ మాత్రం కాల్ చేసి విసిగించకండి. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి రాజమండ్రి లొకేషన్ నుంచి బంగారమ్మ ఫర్నిషింగ్ వరల్డ్ లో హెల్పర్ కింద ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. అది కూడా ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి. ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేశారండి. 20 to 30 years లోపు ఉండాలి. మీకు శాలరీ 8K ఉంటుంది. లొకేషన్ బంగారమ్మ ఫర్నిషింగ్ వరల్డ్, కందకం రోడ్, రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి ఇది బిక్కవోలు లొకేషన్, ఈస్ట్ గోదావరి. స్టార్ లైఫ్ డిస్ట్రిబ్యూటర్ ప్రైవేట్ లిమిటెడ్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే ఈ జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు శాలరీ అనేది 10K నుంచి 12K వరకు ఉంటుంది. లొకేషన్ శివాలయం వీధి, బిక్కవోలు, ఈస్ట్ గోదావరి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాం. వెస్ట్ గోదావరి చూద్దామండి. సో
మంటేశ్వరి స్కూల్స్ లో మనకి ప్రైమరీ, ప్రీ ప్రైమరీ అండ్ అలాగే హై స్కూల్ క్లాసెస్ కి టీచ్ చేసేటువంటి టీచర్స్ అయితే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మీకు క్వాలిఫికేషన్ ఎనీ యూజీ డిగ్రీ, బిఈడిఆర్ చేసి ఉండాలి. బట్ ఈ ఫీల్డ్ కి సంబంధించి 2 to 3 years ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఎల్ఆర్పేట రోడ్, పాలకొల్లు, వెస్ట్ గోదావరి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీజ ఎంటర్ప్రైజెస్ లో మనకి హెల్పర్ కింద ఓన్లీ మేల్ కేటగిరీస్ ని హైర్ చేసుకుంటున్నారు. మీకు శాలరీ 10K నుంచి 12K వరకు ఉంటుంది. నియర్ పోలీస్ బొమ్మ సెంటర్, భీమవరం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద యాడ్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే వివిడిఆర్ టింబర్ అండ్ ఫర్నిచర్ వర్క్స్ లో హెల్పర్ అండ్ అలాగే కార్పెంటర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ 10th ఉంటే సరిపోతుంది. జెండర్ అని మేల్ కేటగిరీస్ అనమాట. ఇదైతే మనకు టోటల్లీ డైలీ వేజెస్ కి సంబంధించి ఉంటుంది. మీకు హెల్పర్ కి అయితే పర్ డే వచ్చి 700, కార్పెంటర్ కి అయితే పర్ డే వచ్చి 900 ఇస్తారు. లొకేషన్ ఏలూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద యాడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కోనసీమ లొకేషన్ నుంచి చూసుకున్నట్లయితే మనకి చెట్టు కింద జిలేబీ అనేటువంటి యొక్క షాప్ రెస్టారెంట్. మరి దీంట్లో మనకి సేల్స్ స్టాఫ్ కింద అయితే మనకి 10K శాలరీతో మీకు జాబ్ ఇస్తున్నారు. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి సేల్స్ బాయ్స్ కి సంబంధించి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ నల్లవంతెన రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్, అమలాపురం డివిజన్, కోనసీమ. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద యాడ్ చేస్తాం. మనకి విజయవాడ అండ్ మచిలీపట్నంలో చూసుకున్నట్లయితే ఎస్జి సిల్వర్ వర్క్ లో సిల్వర్ వర్కర్ కింద మనకి 12K తో మిక్స్ ఎస్జి సిల్వర్ వర్క్ అనేటువంటి షాప్ లో మనకి సిల్వర్ వర్కర్ కింద జాబ్ ఇస్తున్నారు. మీకు శాలరీ 12K ఉంటది. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. ఈ యొక్క సిల్వర్ ఫీల్డ్ కి సంబంధించి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ బిసైడ్ కలెక్టర్ బంగ్లో, ఎన్జిఓ కాలనీ, మచిలీపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి ఇది విజయవాడ లొకేషన్ అండి. మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లో టెలికాలర్ కింద ఎనీ డిగ్రీ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే జాబ్ ఇస్తున్నారు. అది కూడా ఓన్లీ ఫ్రెషర్స్ కి మాత్రమే. మీకు శాలరీ 12,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. లొకేషన్ రామచంద్ర నగర్, విజయవాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఇంకా విషయం, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఓన్లీ 2 days వరకు మాత్రమే మీకు కనిపిస్తాయండి ఛానల్లో. తర్వాత నేను డిలీట్ చేయడం జరుగుతుంది. వేకెన్సీ లిమిటెడ్ లో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే శ్రీ గరుడ కెమికల్స్ లో ప్యాకింగ్ స్టాఫ్ అనమాట. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. శాలరీ 10K ఉంటుంది. లొకేషన్ నబీ సాహిబ్ స్ట్రీట్, గొల్లపూడి, విజయవాడ. ల్యాండ్ మార్క్ మీకు బ్యాక్ సైడ్ రాకేష్ పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది. లొకేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి తాజ్ మెకానికల్ వర్క్స్ లో బైక్ మెకానిక్ కింద మీకు జాబ్ ఇస్తున్నారు. ఓకేనా. బైక్ పెయింటర్ కి సంబంధించి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బైక్ మెకానిక్ అయితే 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మేల్ కేటగిరీస్ బోత్ జాబ్ రోల్స్ కి మేల్ కేటగిరీస్ అనమాట. జెండర్ వచ్చి అండ్ మీకు శాలరీ వచ్చి బైక్ పెయింటర్ కి 15K నుంచి 20K ఉంటుంది. బైక్ మెకానిక్ అయితే 20K ఉంటుంది. లొకేషన్ ఆకులవారి స్ట్రీట్, రంగాగారి స్ట్రీట్, గవర్నర్ పేట్, విజయవాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా. నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే జేపీ గ్యాస్ పెట్రోకెమికల్స్ లో హోమ్ కుకింగ్ అండ్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్స్ జాబ్ ఇస్తున్నారండి. విజయవాడ లొకేషన్ అనమాట. 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే కంప్యూటర్ ఆపరేటర్ కి సంబంధించి ఉండాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ. హోమ్ కుకింగ్ అంటే వంట మనిషి కదండి. దానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మీకు వంటలో ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి. ఓకేనా. అండ్ మీకు శాలరీ వచ్చి 10K ఉంటుంది. హోమ్ కుకింగ్ కి, వంట మనిషికి. కంప్యూటర్ ఆపరేటర్ కి అయితే 15K 15,000 ఉంటుంది. ఫ్రీ అకామిడేషన్ బోత్ జాబ్ రోల్స్ కి. ఓకే. ఈ కంప్యూటర్ ఆపరేటర్ కి అయితే మీ క్వాలిఫికేషన్ ఇంటర్ గానీ డిగ్రీ గానీ చేసి ఉండాలి. లొకేషన్ భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ, విజయవాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే విజయలక్ష్మి ఫ్యాన్సీ అండ్ స్టేషనరీలో హెల్పర్ కింద మీకు జాబ్ ఇస్తున్నారు. ఇది మేల్ కేటగిరీస్ కి. మీకు శాలరీ 12K ఉంటుంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు.
లొకేషన్ వచ్చి మీకు గోపాల్రెడ్డి రోడ్ నియర్ బై బీసెంట్ రోడ్ విజయవాడ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ లో టీమ్ లీడర్ కింద మీకు ఎనీ డిగ్రీ చేసినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కి ఈ జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు శాలరీ 25K ఉంటుంది, 25,000 ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం 4 to 5 years ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్. మీకు లొకేషన్ వచ్చేసి గాంధీనగర్ విజయవాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాము. నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి కృష్ణవేణి సిల్క్స్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే ఈ యొక్క జాబ్ అయితే. ఓకేనా. అండ్ మీకు శాలరీ 10K ఉంటుంది. లొకేషన్ షాప్ నెంబర్ 109 వస్త్రాలత గ్రౌండ్ బిఆర్పి విజయవాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా. అండ్ లాస్ట్ కంపెనీ చూసినట్లయితే ఆల్ఫాబెట్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో మీ జాబ్ వచ్చి స్కూల్ ఆయా కింద కావాలన్నమాట. మీకు శాలరీ 10,000 నుంచి 12,000 ఉంటుంది. మీకు అప్ టు 5 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అండి. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ తో సంబంధం లేదనమాట. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫైనాన్షియల్ గా సఫర్ అవుతూ ఉంటే కనుక, వాళ్ళు ఏమైనా వర్క్ కోసం చూస్తే కనుక వాళ్ళకి అప్డేట్ అనేది షేర్ చేయండి, యూజ్ ఉంటుంది. లొకేషన్ ఆపోజిట్ యశోద హాస్పిటల్, పంటకాలువ రోడ్, కానూరు, విజయవాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ శ్రీకాకుళం నుంచి అడిగారండి అప్డేట్స్ అనేవి. మనకి ఈ రోజు అప్డేట్స్ అయితే ఏం రాలేదు. అండ్ కోనసీమ, మండపేట, రాజమండ్రి, వెస్ట్ గోదావరి, పాలకొల్లు, నరసాపురం సైడ్ అయితే అసలు రావట్లేదు. రాజోల్ సైడ్ ఇంకా అసలు రావట్లేదు అనమాట అప్డేట్స్ అనేవి. రాజోల్ సైడ్ అనడానికి అక్కడ కంపెనీస్ ఏమి ఉండవు కదా. సో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, అవి కూడా చూస్తానండి. చూసి మీకు డెఫినెట్ గా షేర్ చేస్తాను. ఓకేనా. అండ్ ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ గా అప్కమింగ్ వీడియోస్ మీకు బాగా యూజ్ ఉంటాయి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై గైస్.